తో తెలంగాణ స్తంభించింది. హైదరాబాద్ వ్యాప్తంగా ప్రభావం కనిపించింది. 42% రిజర్వేషన్ల కోసం బీసీలు రోడ్డెక్కడం, అన్ని పార్టీలు మద్దతివ్వడంతో ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. కామినేని ఫ్లైఓవర్ దగ్గర బీసీ సంఘాల ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారని నాయకులు అన్నారు. గల్లీలో జరిగే ఉద్యమంలా కాకుండా బీసీ స్వరం ఢిల్లీకి వినిపించేలా ఉద్యమం కొనసాగించాలని పిలుపునిచ్చారు. 24ల చెలో ఇందిరా పార్క్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా బీసీ సంఘాలందరూ కూడా ఏదైతే ధర్నా కార్యక్రమం చేపట్టినామో దీనికి ఒక నాంది చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ రాకముందు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయయాత్రలో రాజ్యాంగం పట్టుకొని ప్రచారం చేసినారో బీసీ కులగణన పబ్లిక్ చేయలేదు, పబ్లిక్ ముందలు పెట్టలేదు, డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ పెట్టలేదు, గవర్నమెంట్ కమిషన్ రిపోర్ట్ పెట్టలేదు. కాంగ్రెస్ బీజేపీ అసలు విలన్లు. వాళ్ళకి సహకరిస్తున్న బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలకు సహకరిస్తున్న బీసీ ఎస్సీ ఎస్టీ బహుజన నాయకులు కూడా ఈ సందర్భంగా ద్రోహులని మేము తెలియజేస్తాం. ఈ సెగను చూసైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చి 9th షెడ్యూల్లో ఇది పెట్టి ఈ 9th షెడ్యూల్లో ఈ జీవోని సురక్షితంగా పెట్టి రేపు పార్లమెంట్ శీతక సమావేశాల లోపు బీసీలకి బహుమానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. మరి బీసీలలో నిద్రాణమైనటువంటి ఈ కాంక్ష 42% రిజర్వేషన్ కు ఎంత కాంక్ష వాళ్ళలో ఉందో అది ఈ రోజు మనకు బయటకు రావడం జరిగింది. సో ముఖ్యంగా బీసీ ప్రజలందరూ కూడా ఇప్పటి వరకు మౌనంగా ఏం జరిగినా సహించుకుంటూ వచ్చింది. ఇక సహించలేమని చెప్పేసి ఈ రోజు ఈ బంద్ నిరూపిస్తూ ఉంది. మరి బీసీలను గత 78 సంవత్సరాలుగా ఓటు బ్యాంక్ గా వాడుకొని మోసాలు చేస్తున్నారు అన్ని పొలిటికల్ పార్టీస్. సో మరి ఆ పొలిటికల్ పార్టీస్ కు ఒక హెచ్చరిక పంపాలనే ఉద్దేశంతో బీసీలు వాళ్ళంతా కూడా ఆర్గనైజ్ అయ్యారు. గత 1.5 year నుంచి నేను కానీ ఈశ్వరయ్య గారు ఇంకా ఇతర విశారదని ఇతర పెద్దలందరం కూడా ఈ బీసీ భావజాలం గురించి పనిచేస్తున్నాం.